ఈడీసీ కెమికల్స్ అంటే ఏంటి, వాటి ఎక్స్పోజర్ వల్ల మన హార్మోన్స్ ఎలా బ్యాలెన్స్ తప్పుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఐఎమ్ డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. సో ఈడీసీ కెమికల్స్ మన కాస్మెటిక్స్లో, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లో, ఫ్రాగ్రెన్స్లో ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి పారాబిన్ అనే కెమికల్. ఇది మౌల్డ్ రాకుండా లేకపోతే బ్యాక్టీరియల్ గ్రోత్ కాకుండా కాస్మెటిక్ని ప్రిజర్వ్ చేయడానికి వాడతారనమాట. సో అది ఖచ్చితంగా దాంట్లో యాడ్ చేయకపోతే కాస్మెటిక్ పాడైపోతుంది. సో అది మనము పెట్టుకోవడం వల్ల ఈ పారాబిన్ కెమికల్ మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థాలైడ్స్ ఫ్రాగ్రెన్స్ యాడ్ చేయడానికి, మంచి స్మెల్ రావడానికి కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ యూవీ ఫిల్టర్స్ సన్ స్క్రీన్స్లో వాడతారు. నెక్స్ట్ PFES అనే ఒక కెమికల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ కెమికల్స్. అవి మన గ్లాసీ ఫినిష్కి, వాటర్ ప్రూఫ్ ఏజెంట్ లాగా అట్లా ఆ కెమికల్ని మనం యాడ్ చేస్తారనమాట. సో ఇవి పెట్టుకోగానే, ఫ్రాగ్రెన్స్ కొట్టుకోగానే అవి డైరెక్ట్గా స్కిన్ ద్వారా వెళ్ళేసి బ్లడ్లోకి వెళ్ళేసి మన అన్ని సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతాయి. ఇన్ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ కూడా ఈ కాస్మెటిక్స్ కెమికల్స్ వాడడం వల్ల వస్తుందని కొంతమందికి తెలియదు. లాస్ట్ వరకు అంటే చాలా లాంగ్ స్టాండింగ్గా కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా పిల్లలు కారు అనే విషయం తెలియదు. థ్యాంక్ యూ.